తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలకు తెలియజేయనిదేమనగా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు తెలంగాణ రాష్ట్ర సేన అని పేరు పెట్టారు. అది తెలంగాణ రాష్ట్ర సేన కాదు, తెలంగాణ రాక్షస సేన. మరలా తెలంగాణను దోచుకోవడానికి మరొక రూపంలో వచ్చినటువంటి రాక్షస వికృత రూపం అని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా తెలియజేస్తున్నాను. మీరు నిజామాబాద్ ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వేల కోట్లు సంపాదించారు. లిక్కర్ స్కామ్లో కూడా వేల కోట్లు సంపాదించారు. తిహార్ జైలుకి పోయారు. తిహార్ జైలు ఎవరు ఉంటారమ్మా? ఉగ్రవాదులు ఉంటారు. అదే తిహార్ జైల్లో ఉగ్రవాదులతో పాటు పెద్ద పెద్ద దారుణాలు చేసి, మర్డర్లు చేసి, స్కామ్ చేసిన వాళ్ళు తిహార్ జైల్లో ఉంటారు. అటువంటి తిహార్ జైల్లో ఏ తప్పులు చేయకుండా మీరు 3 నెలలు ఉన్నారా? ఇది తెలంగాణ ప్రజలకు చెప్పగలరా? కోర్టు మీకు నిర్దోషాన్ని తీర్పు ఇవ్వవచ్చు కాక సిబిసిఐడి సిద్ధంగా లేదు. అందుకే సిబిసిఐడికి, ఈడీకి మళ్ళా ఢిల్లీ సుప్రీంకోర్టులో మేము పిటిషన్ ఇస్తున్నాం. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారి ఆస్తులు ఉద్యమంలోకి రానప్పుడు, పార్టీలోకి రానప్పుడు ఎంత, ఎంపీగా ఎమ్మెల్సీగా లిక్కర్ స్కామ్లో జాగృతి పేరిట వేల కోట్లు సంపాదించారు. కాబట్టి ఆస్తులు ఎంత తెలంగాణ సమాజానికి తెలియజేయాలి. శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మీ ఆస్తుల వివరాలు ఎన్నో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇప్పుడు మీరు నివాసం ఉంటున్న ఇంటి విలువ అందరూ కూడా 150 కోట్లని చెప్తున్నారు. మీ ఫామ్ హౌసులు, మీ అవినీతి వ్యాపారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ కూడా తెలంగాణ ప్రజలకు శ్వేతపత్రం విడుదల చేసి రాజకీయాల్లోకి రండి. ఒకప్పుడు 12,000 అద్దె ఇంట్లో అద్దె కట్టలేక, 20,000 అద్దె ఇంట్లో అద్దె కట్టలేక ఇబ్బందులు పడ్డ మీరు ఈరోజు వేల కోట్లకు ఎదిగారు. విచ్చలవిడిగా పేపర్ యాడ్లు ఇచ్చారు. 2-3 లక్షలు, 5-6 లక్షలు పేపర్ యాడ్లు ఇచ్చి విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మీరు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్ర సేనని పెట్టారు. అది రాక్షస సేన. మీరు రాక్షస వికృత రూపంలో మరలా తెలంగాణ ప్రజలను దోచుకోవడానికి వస్తున్నారు. కాబట్టి తెలంగాణ సబ్బండ వర్గాల ప్రజలు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఆనాడు అమరవీరుల కుటుంబాలు గుర్తురాలే, ఆనాడు ఉద్యమకారులు గుర్తురాలే, ఆనాడు తెలంగాణ రైతాంగం గుర్తురాలే, ఆనాడు తెలంగాణ ఆడబిడ్డలు గుర్తురాలే. ఈరోజు గుర్తుకొచ్చారా? అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి, అవినీతి సొమ్ము భారీగా వస్తుంది కాబట్టి మీరు మాట్లాడలే. ఈరోజు బీఆర్ఎస్ నుంచి గెంటి వేశారు కాబట్టి మీరు ఈరోజు అవినీతి సొమ్ముతో పార్టీ పెట్టారు. అందుకే టీఆర్ఎస్డీ పార్టీ తరఫున సిబిసిఐడికి, ఈడీకి మేము కంప్లైంట్ ఇవ్వడంతో పాటు సుప్రీంకోర్టులో కూడా కేసు వేస్తాం. మీ అవినీతి సొమ్మును తెలంగాణ ప్రజలకు పంచి మీరు తెలంగాణ ప్రజాక్షేత్రంలోకి రండి, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాం. అట్లా కాకుండా శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు మీకు ఫామ్ హౌజులు లేవా, వ్యాపారాలు లేవా, లిక్కర్ స్కామ్లో వచ్చిన అవినీతి సొమ్ము లేదా? మీరు విచ్చలవిడిగా వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీ సొంత డబ్బు అయితే ఖర్చు పెట్టేవాళ్ళ? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మళ్ళా తెలంగాణను దోచుకోవడానికి వస్తున్న మిమ్మల్ని తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. జూన్ 18వ తారీఖున టీఆర్ఎస్డీ పార్టీ 50,000 మందితో హైదరాబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో మీ ఆస్తుల చిట్టా మొత్తం, అవినీతి సొమ్మును మొత్తం కూడా మేము బట్టబయలు చేస్తాం. తెలంగాణ ప్రజలకు మీ ఆస్తుల శ్వేతపత్రం విడుదల చేసి రావాల్సిందని కోరుతున్నాం. లిక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో శిక్ష అనుభవించి వేల కోట్ల అవినీతి కుంభకోణం చేశారు కాబట్టి పాపం కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయాడు. జాతీయ పార్టీకి ఉన్న పార్టీ ఈరోజు దీనస్థితిలోకి వచ్చింది. మీ వల్ల కాదా? కన్న తండ్రిని ఘోషపెట్టి, తోడబుట్టిన అన్నను విమర్శల పాలు చేసి, మేనబావను అపవిత్రం చేసి, మేనబావ గురించి చెడుగా చెప్పి, మీ పెద్దమ్మ కొడుకు రాజ్యసభ సభ్యుడు అతని కూడా చేసి అల్లరిపాలు చేసి, కుటుంబానంతా కూడా క్షోభపెట్టి, వాళ్ళ సహకారంతో డబ్బులు సంపాదించి, వాళ్ళ సహకారంతో
మీరు వ్యాపారాలు చేసి వాళ్ళనే కుటుంబ సభ్యులను కన్న తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసిన కన్న తండ్రిని క్షోభ పెట్టి ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు.